దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. పట్టణంలోని పలు వార్డుల్లో డ్రైనేజీ వ్యవస్థ వానలతో నిండిపోయి మురుగునీరు వీధులపైకి వచ్చేస్తుంది. దాంతోపాటు దుర్వాసన చుట్టూ వ్యాపించి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ భరించలేని పరిస్థితుల్లో విషజ్వరాలు విస్తరిస్తుండటంతో ప్రజలు ఆరోగ్యపరంగా అల్లాడిపోతున్నారు. ఇప్పటికే వేములవాడ ఏరియా ఆసుపత్రిలో విషజ్వరాలతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరిగిపోయింది. వైద్యులు పరిమిత వనరులతో చికిత్స అందించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ప్రజల ఆరోగ్యంపై ఈ ముప్పు ముమ్మరమవుతున్నా సంబంధిత పురపాలక అధికారుల నుంచి సరైన స్పందన రావట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవడంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. మున్సిపల్ అధికారులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు వైద్యులు ప్రజలకు పలు జాగ్రత్తలు సూచించారు. శుభ్రమైన నీటిని మాత్రమే వినియోగించుకోవాలని, మాస్కులు ధరించాలని, వాతావరణం అనుకూలంగా లేని వేళ రోడ్లపైకి అనవసరంగా రావద్దని హెచ్చరించారు. దైవక్షేత్రమైనటువంటి వేములవాడ మున్సిపల్ వ్యవస్థను చూస్తే చాలా బాధాకరం. ఎందుకనంటే అసలు ఉన్నదా మున్సిపల్ వ్యవస్థ లేదా అన్నది అర్థమవుతలేదు. మరి పారిశుద్ధ్యం ఎక్కడికక్కడ లోపించిపోయింది. మరి దానివలన పందులు శైర్య విహారం చేస్తున్నాయి. మరి దాని దోమలు నివారించడానికైతే ప్యాక్ మిషన్లు అసలు ఉన్నాయా లేవా, అసలు పారిశుద్ధ్యం ఎక్కడ చేస్తారనేది అయితే మాకైతే ఏం అర్థమవుతలేదు. మరి దీనివల్ల ఎంతోమంది చిన్నపిల్లలకు విషజ్వరాలు వ్యాపించి మరి ఏ హాస్పిటల్లో చూసినా కూడా. వేములవాడ ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రస్తుతము జ్వరపీడితులు వస్తున్నారు. బాగానే దాదాపు రోజుకు 600 మంది వస్తున్నారు. గతంలో 400 మంది ఒప్పి వచ్చేవాళ్ళు, ఇప్పుడు 600 మంది వస్తున్నారు. అందులో 100 వరకు జ్వరాలు ఉన్నాయి. ఈ జ్వరాల్లో భయపడాల్సిన డెంగ్యూ, చికెన్ గునియా, మలేరియా, టైఫాయిడ్ లాంటివి ఏమీ లేవు. మామూలు వాతావరణ మార్పుల వల్ల జ్వరాలు వస్తున్నాయి. గత 4 నెలల్లో మా దగ్గర కేవలం 3 డెంగ్యూ కేసులు వచ్చాయి. ఆ 3 కేసులు మంచిగా ట్రీట్మెంట్ జరిగి వాళ్ళు మంచిగా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతం